మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే బోరాన్ అని అనొచ్చు. ఎవరు డీజే టిల్లు గెటప్ లో వచ్చారు. అవును మేడం. రాధిక ఎక్కడైనా ఉందా? ఉంది. ఎక్కడ? ఎందుకు ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళని ఎక్కువగా తిడుతూ ఉంటారు, బూతులు తిడుతుంటారు? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మొత్తం క్రోమ్ అయిపోతున్నాయి. మొత్తం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అవే వీడియోస్ వస్తున్నాయి. మొత్తం ఇప్పుకొని బట్టలు ఇప్పుకొని మొత్తం ఇట్లా వీడియో తీస్తారు. క్రోమ్ అంటే మీరు క్రోమ్ చూస్తారా? క్రోమ్ అందరు చూస్తారు కదా మేడం. సరే ఒకసారి మీ క్రోమ్ హిస్టరీ చూద్దాం. పోరిమండి. క్రోమ్ ఇష్టం అందరూ అందరి దగ్గర ఉంటాయి కదా మేడం. ఎదురు భయపడుతున్నాడు. ఎందుకు చదువు ఆపేశారు మధ్యలో మళ్ళీ? ఇప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లం అయిపోయింది. అదే మా అమ్మ చనిపోయింది మాకు. సో జీవితంలో ఎప్పుడు ఏడ్చారు? ఒకసారి ఏడ్చారు ఎప్పుడైనా? నేర్చిన ఎప్పుడు? మా అమ్మ చనిపోయాం. స్వాగీ గర్ల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? స్వాగీ గర్ల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ మంచి మంచి డ్యాన్స్ వీడియోస్ చేసింది. అది వీడియోస్ వైరల్ అవుతలేదు. మొత్తం ఎట్లా వల్గర్ వీడియో తీసి అది మొత్తం బట్టలు ఎట్లా వేసుకుని అది వీడియో తీసింది. ఒక్క వీడియో వల్ల మొత్తం ఫేమస్ అయింది. మీ స్టైల్ చూసే పడిపోయారు అందరు. ఒకసారి కళ్ళజోడు పెట్టుకోండి. ఒకసారి డీజే టిల్లు 3 తీస్తున్నాడు. రాధిక ఎవరైనా ఉంటే తప్పకుండా రావచ్చు. రాధిక మియా ఖలీఫానే. రాధిక మియా ఖలీఫానే. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే బోరాన్ అని అనొచ్చు. ఇన్స్టాలో బూతులు చెప్తాడు, అట్లానే నీతులు చెప్తాడు. అంటే ఆంటీల్ని ఎక్కువ తిడుతూ ఉంటాడు. ఆంటీల్ని అమ్మాయిల్ని ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకి ఇంట్లో వాళ్ళు ఎంత తిడతారో వాళ్ళకన్నా కొంచెం ఎక్కువే తిడతాడు. ఎందుకో పర్సనల్గా తీసుకున్నాడు ఎక్స్పోజింగ్ అంటే. అంటే తనకి ఇష్టమా ఇష్టం లేదా లేకపోతే నచ్చగా తిడుతున్నాడు అనేది అయితే తెలీదు. సో తను మనతో పాటు ఉన్నారు. హాయ్ నితిన్ గారు. హాయ్ మేడం. నితిన్ అంటే జైన్ మూవీ హీరో నితిన్ అనుకుంటారు, కాదు డూప్లికేట్ నితిన్. సో ఏంటి ఆ కళ్ళజోడు, హెయిర్ స్టైల్ మొత్తం బోరానా? గోరమ్మా? బోరానా? అది ఇక్కడ నుంచి దిగవా? దిగుతుంది ఇట్లా. అవి ఇంకక్కడ ఉంచుతారా? అదే ఫ్యాషన్, కొత్త ఫ్యాషన్ అంటే ఏంటి అసలు? ఫ్యాషన్ అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ మొత్తం. ఫ్యాషన్ అంటే లైఫ్ స్టైల్, అంతే. లైఫ్ స్టైల్ అంటే ఫ్యాషన్ అంటే లైఫ్ స్టైల్, అంతే. ఓకే. ఆ చెవు ఒకటే కుట్టించుకున్నారు, ఇంకోటి ఎందుకు కుట్టించుకోవాలా? ఒకటే కదా మేడం. అందరు ఇప్పుడు అది కూడా ట్రెండే. మరి ఇక్కడ కూడా కుట్టించుకోవచ్చు. ఏవద్దు మనం అట్లాంటి పరిస్థితి. అది కూడా ట్రెండే. ఎవరు కొట్టించుకోరు మేడం. ఎవరు డీజే టిల్లు గెటప్ లో వచ్చారు. అవును మేడం. రాధిక ఎక్కడైనా ఉందా? ఉంది. ఎక్కడ? మియా ఖలీఫా. బయట దేశంలో ఉంది మేడం. పక్క దేశంలో ఉంది. సో మీ రీల్స్ అన్ని చూసాము. ఎందుకు ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళని ఎక్కువగా తిడుతూ ఉంటారు, బూతులు తిడుతుంటారు? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మొత్తం క్రోమ్ అయిపోతున్నాయి. మొత్తం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అవే వీడియోస్ వస్తున్నాయి. అవే వీడియోస్ అంటే మా గ్రాంది మీకెందుకు వస్తున్నాయి? అవే మొత్తం నేను అదే ట్రోల్ చేస్తున్నా కదా. అదే వస్తున్నాయి. అవే వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ పొద్దున ఓపెన్ చేస్తే మొత్తం ఆంటీలు అమ్మాయిలు మొత్తం ఇప్పుకొని బట్టలు ఇప్పుకొని మొత్తం ఇట్లా వీడియో తీస్తారు. అందుకే ట్రోల్ చేస్తున్నా. తప్పదు కదా మేడం. అంటే మీకు నచ్చక ట్రోల్ చేస్తున్నారు, తిడుతున్నారు. ఇంకా ఆపేయాలి, ఎందుకు బ్యాడ్ అవడం. ఒక మెసేజ్ ఇస్తున్నా అంతే. మెసేజ్, ఆ మెసేజ్ లో కొన్ని బూతులు అక్కడక్కడ. సో ఇన్స్టాగ్రామ్ లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు, డాన్స్ చేసేవాళ్ళు, సీరియస్ రీల్స్ చేస్తారు కదా, లిప్ సింకింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో మీరు అది కాకుండా వేరే కేటగిరీ చూస్ చేసుకున్నారు. ఇట్లా అంటే ట్రోలింగ్ చేస్తున్నారు. ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు ఇట్లా ట్రోలింగ్? నేను ఫస్ట్ డ్యూయట్ వీడియో తీసిన మేడం. డ్యూయట్ వీడియోస్ ఏమో వైరల్ అవ్వలే. ఫస్ట్ ట్రోలింగ్ వీడియో తీసిన 7.2 మిలియన్ వ్యూస్ పోయింది. అప్పటి నుంచి నాకు ఆలోచన వచ్చింది, ఇట్లా చేస్తే మస్తు ఉండదని కనిపించే ఎక్స్పోజింగ్ చేసే ప్రతి ఒక్కరిని ఇంకా అంతే. అంటే మీరు ఎత్తుకుంటారు ఎక్స్పోజింగ్ వీడియోస్, లేకపోతే వస్తాయి మీ ఫోన్? నాకే వస్తున్నాయి మొత్తం. మీకు అది ఎందుకు వస్తున్నాయి కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు వస్తున్నాయి? క్రోమ్ లో కూడా అంత వీడియోస్ ఉండవు. క్రోమ్ అంటే మీరు క్రోమ్ చూస్తారా? క్రోమ్ అందరు చూస్తారు కదా మేడం. సరే ఒకసారి మీ క్రోమ్ హిస్టరీ చూద్దాం. పోరిమండి. క్రోమ్ హిస్టరీ అందరు అందరి దగ్గర ఉంటాయి కదా మేడం. ఎదురు భయపడుతున్నాడు. ఓకే. నితిన్ గారు ఎక్కడ దాకా చదువుకున్నారు, ఏంటి, ఎక్కడ ఉండేది? నేనైతే ఇప్పుడు దేవులోనే ఉంటున్నా మేడం.
ఇప్పుడు అయితే డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్కే 2 years 3 years అవుతుంది కదా మీ ఇన్స్టా తెలిసి. అంతే 3 years అవుతుంది. 3 years అవుతుంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే తిట్టుకుంటూ వెళ్తున్నారు. అంతే. రీసెంట్ గా బూతులు అంటే నార్మల్ గా అమ్మాయిలే మాట్లాడతారు. అవును. అంటే నేను కాదు, అంటే ఎవరైనా ఆన్ కెమెరా బూతులు మాట్లాడరు, ఆఫ్ కెమెరానే మాట్లాడతారు. అబ్బాయిలు మాత్రం ఎక్కడున్నా మాట్లాడతారు. మీలాగా ట్రోల్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అమ్మాయిల్లో కూడా వచ్చారు కదా, స్వాగి గర్ల్ అని, రేణు గౌడ్ అని. సో మీకు వాళ్ళు ఏమైనా పోటీయా ఏంటి? రేణు గౌడ్ అయితే మరి అందరినీ తిడుతుంది, మరి బూతులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అందుకే నేను కూడా ఒక ట్రోల్ వీడియో తీసిన మేడం. ఇంకా స్వాగిగల్ అయితే మొత్తం చూపిస్తుంది అంతే. అంటే నార్మల్ గా రేణు గౌడ్ స్వాగి గర్ల్ ని బూతులు తిట్టింది, అంటే ఎక్స్పోజింగ్ చేస్తుందని తను కూడా బూతులు తిట్టింది. సో మీరు తనని ఎందుకు తిట్టారు? మళ్ళీ నేను ఎందుకు తిట్టా అంటే ఇప్పుడు మొత్తం వీడియోస్ ఏమో వల్గర్ అవుతుంది మొత్తం, అందుకే నేను తిడుతున్నా మేడం. అంతే, బూతులు తిడుతున్నా. అంతే, బూతులు తిడుతున్నా మొత్తం. తిట్టడంలో ఏం తప్పు లేదు మేడం, నేను చెప్తున్నా. తిట్టడంలో ఏం తప్పు లేదు. తిట్టడంలో తప్పులేదు కానీ బూతులు తిట్టడంలో తప్పులేదు అంటారు. మరి ఎంత బూతులు ఏం మాట్లాడతాను ఇంకా మేడం. ఇప్పుడు పైన అంతే. అంటే రేణు గౌడ్ మీకు పోటీ వస్తుందా బూతుల్లో? వస్తుంది, బరాబర్ వస్తుంది. అంటే మీరు బాగా బూతులు మాట్లాడతారా, ఆమె బాగా బూతులు మాట్లాడతారా? ఆమెనే. ఈ ఇంటర్వ్యూ మొత్తం బూత్ వీడియో మొత్తం గలీజ్ మాట్లాడుతుంది, అందరినీ అంటుంది. అందుకే సో మిమ్మల్ని కూడా అన్నట్టు ఉంది, అది అందరిని అంటుంటారు. అంతే అవుతారు మేడం అందరు, అందుకే నేను ట్రోల్ చేశారు. సో మీరు డీజేటీలు గెటప్ లో ఉన్నారు కాబట్టి మీ పక్కన హీరోయిన్ గా ఉండాలంటే మన ఇష్టాలు స్వాగి గర్ల్ పెట్టుకుంటారా, రేణు గౌడ్ ని పెట్టుకుంటారా? వాళ్ళిద్దరు ఉండకపోయినా కూడా పర్వాలేదు, మనం ఒక్కటి మియా ఖలీఫా ఉంటే చాలు. నా ఫాలోయింగ్ లిస్ట్ లో కూడా మియా ఖలీఫానే ఉంది, అది చాలు మనకు. ఎందుకు అబ్బాయిలకి మియా ఖలీఫా అంటే అంత ప్రాణం? చెప్పలేము మేడం, ఇప్పుడు అందరి ఎవరి ఇష్టం వాళ్ళకి వాళ్ళది కదా. అంటే ఇప్పుడు మనకు హీరోయిన్స్ ఉన్నారు, మనకు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు నచ్చుకుంటా? ఇంటర్నేషనల్ ఎందుకు నచ్చారు? ఇంటర్నేషనలే కదా, ఇప్పుడు పుష్ప సినిమా ఇప్పుడు నేషనల్ కావాలేదు, నేషనల్ అవార్డు ఆలోచన వచ్చింది. పుష్ప ఇప్పుడు ఇంటర్నేషనల్ వెళ్ళిపోతుంది, మనం డేట్ గా వెళ్ళిపోయినాం ఇంటర్నేషనల్ కి. ఇంటర్నేషనల్ ఎవరు ఉన్నారు? మియా ఖలీఫానే. మియా ఖలీఫాని కలిసాక నువ్వు చచ్చిపోతావు అన్న వెళ్తావా? ఇంకా నువ్వు బతకవు, ఒకసారి కలిసాక కలిసాక చచ్చిపోతావు అంటే వెళ్తావా? వెళ్తా, బరాబర్ వెళ్తా. ఎంత దూరం అని వెళ్తావా? వెళ్తా. ఎందుకు అంత పిచ్చి? అంటే పిచ్చి, అది అందరికి పిచ్చే మేడం అసలు, కానీ బయట చెప్పరు, నేను చెప్తా అంతే. నేను చెప్తున్నా, ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు చూస్తారు, వాళ్ళందరూ కూడా తెలుసు. అంతే మేడం, అంతే. మియా అంటే అదొక మియా ఖలీఫా అంటే, మియా ఖలీఫా అంటే మన ప్రాణం. పొద్దున్న 6 గంటలకు వెళ్ళేస్తాం, వీడియో చూస్తాం, అంతే. అంతే. రోజుకి ఎన్నిసార్లు తలుచుకుంటారా? ఇప్పుడు టైం లిమిట్ ఉండదు, ఎప్పుడు వస్తే ఉంటుంది అంతే. కళ్ళు వస్తుందా పోనీ మీకు ఎప్పుడైనా? వస్తుంది మేడం. ఎట్లా వస్తుంది కళ్ళు? ఇప్పుడు నైట్ మొత్తం నైట్ లోనే వస్తుంది మేడం, నైట్ లోనే మొత్తం వస్తుంది కళ్ళు. ఆమెకు పెళ్ళి అయితే పరిస్థితి ఏంటి మీకు? పెళ్లి అవ్వద్దు మేడం. అవ్వద్దా? ఎందుకు చేసుకోదు? అది ఎందుకు చేసుకోదు అంటే మీ ఫ్యాన్స్ ఉన్నాం, చేసుకోదు అది. అది చేసుకోదు అంటే చేసుకుంటే పరిస్థితి ఏంటి? అందరు చచ్చిపోతుంది, ఫ్యాన్స్ మొత్తం చచ్చిపోతా. ఎందుకు? పెళ్లి చేసుకుంటే తప్పే ఉంది, అందరు చేసుకు, పెళ్లి అనేది ముఖ్యం కదా అందరికి. కానీ ఆ మియా ఖలీఫా ఉండదు కదా మేడం, ఉండదు. మియా ఖలీఫా మీ అందరికి ఫ్యాన్స్ కూడా ఉండదు. తెలుగు సినిమాల్లో ఆమె నటిస్తే ఎట్లా ఉంటది? తెలుగు సినిమాల్లో మియా ఖలీఫా సినిమా వస్తుంది, వైల్డ్ ఫైర్ మొత్తం మస్తు ఉండదు. ఎందుకు సిగ్గేస్తుంది మియా ఖలీఫా అంటే? మెలికల సిగ్గు అంతే మేడం, మియా ఖలీఫా అంటే మినిమం ఉంటది కదా, మరి తగ్గేదిలే మినిమం ఉంటది అంతే. సో మీరు ఎంత మంది ఇంట్లో? మొత్తం ఇంట్లో ఇప్పుడు 4 మేడం. ఒక అమ్మాయి ఏమో చిన్నప్పుడే పోయింది, మా అన్న ఏమో రీసెంట్ గా చనిపోయిండు. ఇప్పుడు మా నాన్న, మా అక్క, ఇంకో అక్క ఉంది, నర్స్ చేస్తుంది. 2 కొడుకులు పెళ్లి అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ నేను ఒకనే ఉన్నా మేడం. అప్పుడు ఏదో మన ఇన్స్టాగ్రామ్ కూడా మనకు తెలియదు అంతా. అప్పుడు మంచిగా నేను స్టడీ క్యాండిడేట్, నేను యూకేజీ నుంచి 10th క్లాస్ వరకు 9.7 వచ్చింది జీపీఏ. స్టడీ క్యాండిడేట్, కానీ మనకు మ్యాథ్స్ పడదు, మ్యాథ్స్ పడదు, అసలు పడదు. సరే, a+b² ఎంత? a²+b²+2ab. మరి పడింది అంటే కొంచెమే వస్తుంది మేడం, కొంచెమే వస్తుంది మేడం. ఓకే, అంటే మ్యాథ్స్ అంత ఉండదు. ఈ రైటింగ్ మొత్తం మస్తు ఉంటది. ఎందుకు చదువు ఆపేశారు మధ్యలో? మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లం అయిపోయింది. అదే మా అమ్మ చనిపోయింది. మాకు కిరాణా షాప్ ఉంది మేడం, కిరాణా షాప్ బయట. ఇప్పుడు నా గోల్ ఒకటే, బట్టల షాప్ పెట్టుకున్న ఫంకీ మెన్స్ చైన్లు గిన్లు. అందుకే ఇక్కడ ఫంకీలు ఎక్కడ ఉంటా అంతే. నేను ఫంకీ అంటే
ఫంకీ అంటే ఇప్పుడు స్పెట్స్ అద్దాలు ఇది ఆహా. కలజోడు మొత్తం ఇది ఫంకీ లేకనే అది బోరాన్ ఉండాలి. బురానే మీలో బోరాన్ ఉండే వాళ్ళందరూ ఆ కొట్లోకి వచ్చి కొనుక్కోవాలి. అంతే వాళ్ళు పక్క వస్తారు. పక్క వస్తారు. ఎందుకు ఇప్పుడు మీరు 10th క్లాస్ లో కూడా ఇదే హెయిర్ కట్ మొత్తం హెయిర్ కట్ చిన్నప్పటి నుంచి అలవాటు మేడం అంతే. చిన్నప్పటి నుంచి హెయిర్ స్టైల్ అయితే నేను అసలు మార్చను. మా వాళ్ళందరికీ తెలుసు. మా నాన్న ఏమన్నాడు కానీ మా అక్క అప్పుడప్పుడు తీస్తుంది అంతే. అంతే మేడం. సో జీవితంలో ఎప్పుడు ఏడ్చారు? ఒకసారి ఏడ్చారు ఎప్పుడైనా? నేర్చిన మేడం. ఎప్పుడు? మా అమ్మ చనిపోయాం. అనుకున్నారా అసలు అట్లా జరిగిద్దని? జరిగింది అనుకోలేదు అసలు. సడన్ గా అయింది, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ వల్ల చనిపోయింది. సో అప్పుడు దాని ముందు జీవితం బాగుందా, ఇప్పుడు జీవితం బాగుందా మీకు? అప్పుడే మంచిగా ఉండదు మేడం. ఇప్పుడు మొత్తం లైఫ్ చేంజ్ అయిపోయింది. ఏం మా అమ్మ లేకుండా వేస్ట్, నిజంగా జీవితమే వేస్ట్ నిజంగా మేడం. మరి ఇప్పుడు మా నాన్న పోసేసి నాకు మేము డబ్బులేమో వడ్డీకి ఇస్తాం మేడం. పైసలు అయితే మంచిగానే ఉంది, 6 ఎకరాల భూమి ఉంది, మంచిగానే ఇంట్రెస్ట్ తోటి ఇస్తాం పైసలతోటి ఏం. కానీ మా అమ్మ లేదా అది బాధ. అంతేగాని ఇంకేం లేదు. ప్రెసెంట్ ఎవరిని లవ్ చేయట్లేదా ఇంకా? ప్రెసెంట్ ఇప్పుడు అయితే ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మెసేజ్ పెడుతూనే ఉంటారు, మా అమ్మాయిలు పెడుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు మనం అంటే కరెక్ట్ ఉంటారో కూడా తెలియదు. అమ్మాయిలే మీకు మెసేజ్ చేస్తారు. ఇంకా చాలా మంది ఒక అక్క ఏమో అన్న అంటుంది, మళ్ళీ ఏమో నైట్ ఏమో వేరే వేరే మాటలు మాట్లాడుతుంది. పొద్దున అన్న అంటది, మరి నైట్ ఏమో వేరే వేరే మాట్లాడుతుంది. అది ఏమో కూడా అర్థం కావట్లేదు మేడం. ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడతారు రోజుకి? అంటే ఇప్పుడు చేస్తారు, వాళ్ళే మెసేజ్ చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు చేస్తారు లేదు. ఒక 2-3 అంతే, 2-3 అమ్మాయిలు అంతే, 2-3 రిప్లై ఇస్తారా మీరు? ఇచ్చేస్తారు. ఎందుకు ఇస్తారు? అంటే బాధపడకూడదనా? అంతే. అంతే ఫ్యాన్స్ కదా మేడం, మీ ఫ్యాన్స్ వాళ్ళు. అంతే. ఫ్యాన్స్ అంటే అమ్మాయి నాకు ఎవ్వడు నువ్వు ఇట్లా ట్రోలింగ్ చేస్తున్నావు, నాకు నీ వీడియోస్ నాకు అసలు నచ్చుతలేదు, అసలు ఏ ఒక్కరు కూడా ఏం మాట్లాడాలి నాకు. నేను చూస్తున్నా, అందరికి నచ్చింది అంతే, అందరికి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా అంతే. ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. మీరు స్వాగీ గర్ల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? స్వాగీ గర్ల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ మంచి డ్యాన్స్ వీడియోస్ చేసింది, అది వీడియోస్ వైరల్ అవుతలేదు. మళ్ళీ ఏమో ఇప్పుడు ఆ ప్యాంట్ కొని అది మొత్తం ఎట్లా వల్గర్ వీడియో తీసి అది మొత్తం బట్టలు ఎట్లా వేసుకుని అది వీడియో తీసింది. ఒక్క వీడియో వల్ల మొత్తం ఫేమస్ అయింది. ఆ వీడియో ఫేమస్ వల్ల మొత్తం యూట్యూబ్ లో అయినా ఇన్స్టాగ్రామ్ లో మొత్తం హల్చల్ అవుతుంది. అంటే ఎక్స్పోజింగ్ చేస్తేనే ఎక్స్పోజింగ్ మొత్తం. మరి ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఎక్స్పోజింగ్ చేశారా? మనం చేస్తున్నారు, గుండెలు వేసుకోలేదు. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏముందంటే ఇప్పుడు మొత్తం మంచి వీడియోస్ కి సపోర్ట్ చేయరు ఎవరు. మొత్తం వల్గర్ వీడియోస్, న్యూడిటీ వీడియోస్ ఉంటాయి కదా, మొత్తం ఆ వీడియోస్ కి సపోర్ట్ చేస్తారు. అందుకే ఇన్స్టాగ్రామ్ ఇంత ఫేమస్ అయింది. ఇప్పుడు ఒకేసారి ఇద్దరు ఫేమస్ అయ్యారు, స్వాగి గోల్, రేణు గౌడ్. అవును. అంటే ఈమె తిడుతూ ఈమె ఫేమస్ అయింది, తిట్టే గోల్ది ఈమె ఇంకా ఎక్స్పోజింగ్ చేసుకుంది. అవును. ఇంటర్వ్యూస్ లో కూడా. కానీ ఇప్పుడు డాన్స్ చేస్తుంది మేడం మంచిగా. ఇప్పుడైతే కరెక్ట్ దారిలో వచ్చింది. ఎవరు? డాన్స్ స్వాగి గర్ల్ ఇప్పుడు దారిలో వచ్చింది. మంచిగా డాన్స్ మంచిగా చేస్తుంది. ఇంకా రేణు గౌడ్ కూడా ఇప్పుడు ఎట్లా డాన్స్ చూస్తే సార్ నవ్వు ఆపులే తెలుసా, మరి ఎంత ఘోరంగా చేస్తుంది డాన్స్. అప్పుడు బూతులు చేస్తే అప్పుడు మంచిగా ఉండేది ఇంకా తెలుసు. ఇప్పుడు డాన్స్ అయితే అసలు చూడలేము. అంటే బాగా డాన్స్ చేయట్లేదా అసలు? ఎందుకు? జస్ట్ దండగా. అంటే స్వాగ్ గర్ల్ బాగా చేస్తుంది కానీ రేణు గౌడ్ సరిగ్గా డాన్స్ బాగా ఇట్లా ఎప్పుడైనా మాట్లాడారా వాళ్ళతో ఇన్స్టాలో? ఇప్పుడు అంత కాంటాక్ట్ లేదు కానీ ఇప్పుడు వీడియోస్ అయితే బరాబర్ చూస్తాం మేడం, రోజు చూస్తా వీడియోస్. వాళ్ళదే మొత్తం వస్తూనే ఉంటాయి మనకు, వాళ్ళవే మొత్తం. అంతే. రేణు గౌడ్ ఉంటే మరి ఇప్పుడైతే డాన్స్ మీరే చూడండి మేడం ఎట్లా ఉండదు, మరి ఇంత ఘోరంగా చేస్తుంది. చూసా డాన్సులు ఈ మధ్య బూతులు అప్పి డాన్సులు చేస్తున్నారు. అవును. సో ఉప్పల్ బాలు లాంటి వాళ్ళు ఒక అమ్మాయి అంత అందంతో మీ లైఫ్ లోకి వస్తే యాక్సెప్ట్ చేస్తారా? మనకు అట్లా ఉండదు, మనకు మరి వద్దు. మనకు అంటే వేరే మంచి అమ్మాయి ఉంటే చాలు మేడం. మంచి అమ్మాయి అంటే ఏంటి? మియా ఖలీఫా ఉండాలా? అంతే అంతే మేడం. ఎప్పటి నుంచి ఆమె ఫ్యాన్ అయ్యారు? ఏ ఏజ్ నుంచి? అది 10th మా అది ముస్లిం వెళ్ళిపోయింది, బ్రేకప్ అయింది. అప్పటి నుంచి మియాలి డేహడ్ ఫ్యాన్. పచ్చబొట్టు నేర్పించుకున్నారు ఎక్కడైనా? పచ్చబొట్టు ఏం లేదు, వేయించుకోలేదు. సరే, ఎట్లాంటి వైఫ్ కావాలి ఫ్యూచర్ లో? చెప్పినా మియా ఖలీఫా. నువ్వెందుకయ్యా ఆమె మీద పట్టావు? ఏం చెప్పాలి మేడం, అసలు ఇన్స్టాలో అసలు ఎవరిని ఫాలో అవ్వకుండా ఆ మొక్కని ఎందుకు ఫాలో అవుతా అంటే మరి అంత సీరియస్ గా తీసుకున్నారా? డేహడ్ ఫ్యాన్
డైహార్డ్ ఫ్యాన్ కే డైహార్డ్ ఫ్యాన్. ఇప్పుడు మన దాంట్లో తెలుగు హీరోయిన్స్ లో ఎవరు డైహార్డ్ ఫ్యాన్ మీరు? లైట్ గా అనుపమ ఉంది. డైరెక్ట్ గా అనుపమ. అనుపమని కలిసే ఛాన్స్ ఉంది, మియా ఖలీఫాని కలిసే ఛాన్స్ ఉంది. ఎవరిని కలుస్తారు ఫస్ట్? మియా ఖలీఫానే. అంతే కదా మేడం. మీ ఇంట్లో అడుగుతారా మియా ఖలీఫా ఎవరని? అడగరు. ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత అడిగితే చెప్తా. అది ఏం చెప్తారు? వీడియో చేస్తుంది, మంచి మంచి వీడియోస్ తీస్తుంది చెప్తా. ఏ వీడియో చేసి చెప్తారు? అదే సంస్కారమైన వీడియోస్, ట్రిపుల్ సంస్కారం వీడియోసే చెప్తా కదా మేడం. ఓకే. అదే యాడ్ వస్తుంది కదా ట్రిపుల్ ఎక్స్ బ్యాడ్స్ అని, అవే చెప్పేసా. అవే చెప్తారు. అది కెమెరా తీస్తుంది మియా ఖలీఫా అని చెప్తా. అందులో కెమెరా పట్టుకుంటుంది అంతే. నార్మల్ గా ఇన్స్టాలో ఇప్పుడు ఆంటీలు ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. అవును, ఆంటీలు అబ్బాయిలతో రీల్స్ చేస్తున్నారు, ఆంటీలే మీద పడుతున్నారు. ఇప్పుడు అమ్మాయిల కన్నా ఆంటీలే మరి ఘోరం డేంజర్ అయిపోయారు. అంటే అమ్మాయిలకి లేని క్రేజ్ ఆంటీలకి ఎందుకు వస్తుంది? వస్తున్నాయి మేడం. ఇప్పుడు సుష్మా భూపతి ఆంటీ మంచిగా డ్యాన్స్ వేయి, ఒక్క డ్యాన్స్ వల్ల మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం హల్చల్ ఆడించింది. ఇప్పుడు డ్యాన్స్ అయితే మస్తు చేస్తుంది, మస్తు ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళ ఆంటీలు అయితే ఇంకో రకరకాల బుద్ధులు మాట్లాడుతుంది, ఇంకా డబుల్ మీనింగ్ క్వశ్చన్లు. ఆ క్వశ్చన్కి మనం ఇన్స్టాగ్రామ్ మొత్తం ఫాలో చేసి పెడతాం. అంతే మేడం. మరి మరి ఆంటీలు అయితే మరి గలీజ్గా అయిపోతారు. ఆంటీలే గలీజ్గా. ఆంటీలే, కానీ ఆంటీలే బెస్ట్. ఆంటీలే బెస్ట్ ఎందుకు? అమ్మాయిల కంటే ఆంటీలే ముద్దు. అమ్మాయిలు వద్దు, ఆంటీలే ఎందుకు? అంతే. అంటే ఎందుకు ఆంటీలు ఎందుకు ముద్దు? అంటే ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటుంటారు. ఇప్పుడు ఈ జనరేషన్ లో అమ్మాయిలు ఏదో మరి ఘోరంగా ఉన్నారు. ఘోరం అంటే ఒకరిని చూసారు ఇంకో వాళ్ళతో వెళ్ళిపోతారు, ఇంకో వాడితో ఇంకా డేటింగ్లు, చాటింగ్లు, మీటింగ్లు మొత్తం ఉంటారు కదా మేడం. ఇప్పుడు ఆంటీలు అయితే మనం కరెక్ట్గా లవ్ చేస్తే ఉంటారు. ఆంటీ నిజంగా కరెక్ట్ గా లవ్ చేసేది భర్తనే లవ్ చేస్తుంది కదా అంకుల్. అదే ప్రేమ, అది అభిమానం. ప్రేమ వేరు, అభిమానం వేరా? రెండు ఒకటేనా? వేరు వేరు. సరే, ఆంటీని మీరు ప్రేమిస్తారా, అభిమానిస్తారా? ప్రేమిస్తాం. మరి అభిమానం అన్నా? అభిమానం మనం వైఫ్ ఉంటది కదా, వైఫ్. ఎవరికి? నీకా? అప్పుడు అంటే పెళ్లి చేసుకుంటాం మేడం. ఓహో, వైఫ్ వేరు మళ్ళీ ఆంటీ వేరు. అంతే మేడం, అన్ని వేరు వేరు. అంతే. లవ్ లో అమ్మాయిలు ట్రూగుంటారా, అబ్బాయిలు ట్రూగుంటారా? అబ్బాయిలే కదా మేడం. నువ్వు ఇప్పుడు మియా ఖలీఫా అన్నావు, వైఫ్ అన్నావు, ఆంటీ అన్నావు. మళ్ళీ అమ్మాయిలు అట్లా అంత ఈజీగా ముగ్గురు నలుగురు మెయింటైన్ చేయలేరు కదా. ఇప్పుడు అమ్మాయిలు చేస్తారు కదా మేడం. ఇప్పుడు ఈ కాలంలో అయితే అమ్మాయిలే చేస్తారు, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు చేస్తలేరు. ఇప్పుడు గ్యారంటీ ఏమైనా ఉందా అబ్బాయిలే చేస్తున్నారు? అంటే గ్యారంటీ అయితే మనం చెప్పలేము. అమ్మాయిలు అయితే ఇప్పుడు చూసారు కదా ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళందరూ అట్లానే ఉంటారు కాదు. ఇప్పుడు శ్రీవిద్యల సాంప్రదాయంగా ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు, మంచి కట్టుబాట్లు ఉండొచ్చు, మంచి నడవడిగా ఉండొచ్చు. మీలాగా ఉంటే మంచిగా ఉంటది మేడం. థ్యాంక్ యూ. నాకు పెద్ద ఫ్యాన్ అబ్బాయి యాక్చువల్లీ. సరే, గోల్ ఏంటి? మీ గోల్ ఏంటి? పెద్దయ్యాక ఏం అవుదామని? మియా ఖలీఫాకు భర్త అవుదామనా, ఆ వీడియోలకి బ్రాండ్ అంబాసిడర్ అవుదామనా? ఏంటి గోల్ ఏంటి? మనం అయితే ఇప్పుడు ఫస్ట్ బట్టల షాప్ పెట్టుకుంటాం మేడం. ఆ బట్టల షాప్ తర్వాత మనం గోల్ రీచ్ అయిన తర్వాత వెళ్ళిపోతారు. ఎందుకు అంత పిచ్చి? మరి పిచ్చి అంటే పిచ్చే కదా మేడం. ఇప్పుడు అసలు నాకు తెలిసి ఇంటర్వ్యూ మొత్తం ఆ మీదే ఉంది. మియా ఖలీఫా డై హార్డ్ ఫ్యాన్ చెప్తున్నా కదా. అంతా ఎవరు ఉండరు. కానీ మనమైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు నేను ఎప్పుడు స్టార్ట్ చేసినానో అప్పటి నుంచి మియా ఖలీఫా ఒకటే ఫాలోయింగ్ నాది. వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా ఉండరు. చూసినా కదా మేడం. అడగరు ఎవరు నన్ను ఫాలో ఎందుకు? అడిగిరు, చాలా మంది అడిగిరు. అంటే వేరే అకౌంట్, ఇప్పుడు సపరేట్ అకౌంట్ ఉంటది కదా, ఆ అకౌంట్ లో ఇప్పుడు ప్రైవేట్ అకౌంట్ ఉంటది కదా, ఆ అకౌంట్ లో మన ఫ్రెండ్స్ దాంట్లో. కానీ మెయిన్ అకౌంట్ అయితే మనం మియా ఖలీఫానే. ఇప్పుడు చింటూ మోడల్, ఈ మోడల్, ఆ మోడల్ అని వచ్చాయి కదా. చింటూ మోడల్ కన్నా ముందే మీరు మోడల్ అని పెట్టుకున్నారు. అప్పుడు కిల్లర్ మోడల్ అని. అవును, మోడల్ స్టార్ కిల్లర్. మోడల్ ఇప్పుడు మొత్తం చెప్పండి ఒకసారి. మోడల్ స్టార్ కిల్లర్. మోడల్ స్టార్ కిల్లర్ అంటే కిల్లర్ అంటే చంపేస్తారా? కాదు, అట్లా జస్ట్ నేమ్ అది మేడం. కిల్లర్ అంటే ఏంటి? కిల్లర్ అంటే ఇప్పుడు చంపేయడమే, కానీ ఇప్పుడు ఎవరు చంపిస్తారు? ఎవరు చంపిస్తా అంటారా? రీసెంట్ గా మీరు చూసిన తెలుగు మూవీస్ లో ఏ మూవీ నచ్చలేదు? నిజాయితీగా చెప్పాలి. మీ వీడియోస్ ఎంత నిజాయితీగా చెప్తారు, వీళ్ళు బాగా చేయలే వాళ్ళ బాయ్ నిజాయితీగా చెప్పాలి. మూవీస్ అంటే ఇప్పుడు ఏముంటాయి మేడం? కిస్కి సాంగ్ విన్నారా మీరు? పుష్ప 2లో మనం డై హార్డ్ ఫ్యాన్ మేడం. ఆ సాంగ్ ఇప్పుడు ఫస్ట్ అట్లానే అనిపిస్తుంది మేడం. సాంగ్ 10th టైం నేనైతే 10-12 సార్లు విన్నా సాంగ్. తర్వాత వైబ్ వచ్చింది సాంగ్, మస్తు ఉంది సాంగ్. థియేటర్ లో అయితే బ్లాస్ట్ అవుతుంది, బరాబర్ బ్లాస్ట్ అయింది. అంటే ఆ పాట వల్ల సినిమా పోద్ది అంటున్నారు చాలా. కాదు,
అది ఇంటర్నేషనల్ బరాబర్ ఇంటర్నేషనల్ వైబ్. ఇంటర్నేషనల్. నువ్వెందుకు ఇంటర్నేషనల్ అంటే నాన్ వైష్ణవ్ తెలుసా నాకు నీకు? ఇంటర్నేషనల్ లో ఇద్దరి తెలుసు నాకు. ఒకటి మియా ఖలీఫా, ఒకటి అల్లు అర్జున్. ఇప్పుడు పోతారు ఓహో, వీళ్ళిద్దరే అంతే తెలుసు. అంతే ఇప్పుడు నాన్ వైష్ణవ్ తెలుసా మీకు? తెలుసు. ఆయన ఇంటర్నేషనల్ వీడియోస్ చేస్తుంటాడు తెలుసా మీకు? అవును అట్లా మీరు కూడా పెద్దగా అవుతారా? అవుదాం మనం. ఇప్పుడు ఫ్యూచర్ మనం చెప్పలేము కదా. అంటే ఆయనలాగా అమ్మాయిలతో మెలిసా, సిసిలి అట్లా వీడియోలు ఏమైనా తీస్తారా త్వరలో? తీస్తారు. మీరు తీస్తాం బరాబర్ తీస్తాను. తీస్తారు. ఆ. అంటే అంటే ఒక అందులో ఫేమ్ వస్తే ఆనందం. నాకు ఒక ఫేమ్ వస్తే బరాబర్ తీస్తాను నేను. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిండు, ఉమ్. చిన్న వెళ్ళిపోయింది కదా, మనం కూడా అట్లానే చేద్దాం అంతే. మోడల్ అంటే అసలు ఏంటి అర్థం ఏంటి? మోడల్ అంటే అర్థం ఏంటి? మోడల్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమున్నాయి చాలా అవ్వడం. పేర్లు కాదు, ఇప్పుడు చాలా పేర్లు వచ్చినాయి. చింటూ మోడల్, కొత్తపేట మోడల్, ఆ మోడల్, ఈ మోడల్ అని. అసలు మోడల్ అంటే ఏంటి? మోడల్ అంటే ఇప్పుడు రకరకాల బట్టలు వేసుకొని, ఉమ్, ఇంకా చినిగిన పోయిన ప్యాంట్లు, ఉమ్, ఇంకా నెత్తి ఇట్లా. ఉమ్. కానీ నేనైతే బరాబర్ మోడల్ లేకనే ఉంటాను అంతే, చిన్నప్పటి నుంచి అంతే. చిన్నప్పటి నుంచి అంతే. గుండు మీద బొమ్మలు ఉన్నాయి. ఒకసారి కెమెరా ఇటు తిప్పండి, గుండు ఇటు 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 ఇటు. ఆ బొమ్మకి అర్థం ఏంటి ఆ బొమ్మకి? స్టార్ అది మన జోకర్ బొమ్మ, అది జోకర్ సేమ్ జోకర్ అనుకోవాలి అంతే. ఉమ్. జోకర్ లాగానే మనం మీరు జోకర్ అంటారు ఇప్పుడు? జోకర్ అనుకోవాలి మేడం. మీరు అనుకున్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే మీ స్మైల్ ఇస్తారు కదా అంతే. స్మైల్ ఇస్తే చాలు అంతే మేడం. అంతే. సో త్వరలో ఏమైనా చేయబోతున్నారా? త్వరలో ఇప్పుడు అంటే ఇప్పుడు మన ఫేమస్ అయితే తర్వాత ఏదైనా చేయొచ్చు కదా మన పని. మనమైతే ఇప్పుడు బటర్ చాంప్ ఫంకి ప్రస్తుతం అయితే బట్టల మీదే ఉంది. అమ్మాయి బట్టల, అబ్బాయిల బట్టల? అబ్బాయిలే. ఇప్పుడు అమ్మాయిలు వస్తే అమ్మాయిలు కూడా. పబ్బులు కట్టుకెళ్తారా? పబ్బులా ఇప్పుడు నేను చూసిన చాలా సార్లు, కానీ వెళ్ళలేవు ఒకసారి. కానీ ఎందుకు? ఒకసారి అయినా వెళ్ళాలి ఎందుకు? అనిపిస్తుంది మనకు. ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు కదా మనం, ఉమ్. దానికోసమైనా వెళ్ళాలి, తప్పదు. అమ్మాయిల కోసమైనా వెళ్ళాలి. వెళ్ళాలి, వెళ్ళి వెళ్ళి డాన్స్ చేయాలి, చేసి అక్కడ కూడా బూతులు తిడుతూ వీడియో చేస్తారా? కాదు ఆ, అదే ఇంటికి పిలుచుకొని రావాలి. ఇంటికి పిలుచుకొని వాళ్ళ మీ చుట్టారా ఇంటి వాళ్ళేమైనా ఇంటికి తీసుకెళ్ళడానికి? వస్తారు కదా మేడం. ఇప్పుడు పిలిస్తే ఒక బీట్ దాపియాలి, ఫుల్ బాటిల్ వేపియాలి. ఇప్పించి ఒక బాటిల్ కి ఒక అమ్మాయి వచ్చేస్తుందా? వస్తుందా? అట్లయితే ఎంతమంది వస్తారు? ఇప్పుడు ఎంత బీర్ బాటిల్ ఇచ్చినా అంతమంది వస్తారు. అంతమంది వస్తారు. అబ్బో, పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. సో ఎప్పుడైనా పోలీసులు దొరకడం అట్లా జరిగిందా మీరు? బండి మీద అయితే మనది డియో స్కూటీ ఉంటది, ఆ స్కూటీ మీద 2-3 సార్లు దొరికిన. అబ్బాయిలు ఎందుకు బండ్ల మీద స్పీడ్ గా వెళ్తారు, ఇట్లా ఆంచుకొని పడేసుకొని? అమ్మాయిల కోసం మొత్తం అమ్మాయిల కోసం పోతారు. చివరికి ఏం కానీ మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయినే గుద్దిండు. డైరెక్ట్గా వెళ్ళి అమ్మాయినే గుద్దిండు. అప్పుడు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి తీసుకున్నాం. ఏం చేయాలి మేడం? అక్కడే సోడా బండి ఉంది, ఇంకా అది అక్కడ నుంచి వస్తుండు వెనకల నుంచి, అమ్మాయి అటు నుంచి నడుచుకుంటూ పోతుంది, అటు ఇటు చూస్తుండు, గుద్దేసిండు. అంటే అమ్మాయిని పడేయడం అంటే ఇట్లా పడేసాడా? అంతే. ఈ కొత్త ట్రిక్ ఇది. కొత్త ట్రిక్ ఇది. అమ్మాయికి ఏమైనా అయిందా? దెబ్బ తాగింది మేడం. ఏమైనా అందా? లైట్ గా బూతులు తిట్టింది అబ్బాయి? వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చిరు. అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఫుల్ కొట్టి అక్కడ కొట్టిరు బరాబర్. అబ్బాయినా? ఏమని కొట్టిరు? పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళారు, మాట్లాడి మళ్ళీ రేపు పొద్దుగల పంపించారు. అంటే అబ్బాయిలు బండ్లు నడిపేది అమ్మాయిల కోసం. అంతే. అంటే అబ్బాయిలు ఏం చేసినా అమ్మాయిల కోసమే చేస్తారు. అమ్మాయిల కోసమే చేస్తారు. అమ్మాయిల కోసమే మరి. మీరు ఇప్పుడు బట్టలు వేసుకుంది ఎందుకు? అంటే ఇప్పుడు అమ్మాయిలు చూడారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇప్పుడు వీడియోస్, వాళ్ళ కోసమే. ఇంకా మిమ్మల్ని బయట గుర్తుపట్టి ఫోటోలు అవి అడుగుతూ ఉంటారా? బరాబర్. ఏమని గుర్తుపడతారు? అన్నా నువ్వు ఇన్స్టాగ్రామ్ లో వీడియో తీస్తావు అన్న, ట్రోలింగ్. అవునా, సపోర్ట్ చేయని చెప్తారు. సో నాన్ వేషణ లాగా అవ్వబోతున్నారు త్వరలో మీరు కూడా. చూడాలి మేడం, చూడాలి. అవకాశం వస్తే బరాబర్ అవుతా. బరాబర్ పోయి వీడియోస్ ఇంకా అట్లా చేస్తారు, స్టార్ట్ చేస్తారు. కానీ మన దగ్గర చుట్టూ అమ్మాయిలే ఉండాలి, అది మన కోరిక. మీ కోరిక అది అంతే, చుట్టూ అమ్మాయిలు ఉండాలి. ఎందుకు అంత ఆ కోరిక? ఎవరికన్నా ఒక పోలీస్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి, ఏది ఉంటది? ఇదేం కోరిక అసలు? ఒక హ్యాబిట్ ఉంటది కదా మేడం లైఫ్ కి. మన హ్యాబిట్ మొత్తం లైఫ్ మొత్తం ఇప్పుడు అమ్మాయిల చుట్టూ తిరగడమే. అమ్మాయిల చుట్టూ తిరగడం మీ జీవితం. మరి ఒక్క అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేయొచ్చు కదా, అందరు అమ్మాయిలు వెనకాల తిరగడం. చిన్నప్పుడు చేసినా మేడం, అందుకే మోసం పోయినా. ఇప్పుడు అందుకే రకరకాల అమ్మాయిలు చూస్తున్నా. అంటే ఒకసారి మోసపోతే ఇంకా ప్రతిసారి మోసపోయినట్టేనా? అంతే. అది రాసి ఉంటాడు బ్రహ్మదేవుడు రాసి ఉంటాడు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు, మీ మియా ఖలీఫా ఇంటర్వ్యూ, మీ వాల్యుబుల్ సమయాన్ని మాకు ఇచ్చినందుకు. చాలా దూరం నుంచి మా కోసం వచ్చారు అడగగానే ఇంటర్వ్యూకి. మీ మోడల్, అసలు మీరు ఆఫీస్లోకి రాగానే మీ మోడల్
మీ స్టైల్ చూసే పడిపోయారు అందరు. ఒకసారి కళ్ళజోడు పెట్టుకోండి ఒకసారి. డీజే టిల్లు 3 తీస్తున్నాడు. రాధిక ఎవరైనా ఉంటే తప్పకుండా రావచ్చు. రాధిక మియా ఖలీఫానే. రాధిక మియా ఖలీఫానేనా? అమ్మా. ఓకే. సో మియా ఖలీఫా గురించి ప్రేమగా ఒక ఫైనల్ గా ఒక ఏదైనా పద్యం, కావ్యం. కావ్యం అంటే ఇప్పుడు 3 లైన్ ఐ లవ్ యూ మియా ఖలీఫా అంతే మేడం. సరే కెమెరా చూసి మియా ఖలీఫా నిజంగా కూడా అంటే ఎట్లా? లవ్ యూ మియా ఖలీఫా. ఓకే. సో నా కోసం నిఖిల్ ఏదో తెచ్చాడంటే చూద్దాం. ఇది ఉంది. నా కోసం డైరీ మిల్క్ తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఆనంద్ పాష్పాన్ కళ్ళు నొప్పి వస్తే నేను ఒప్పుకుంటున్నా. నిజంగా నా కోసం థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో సభ్యంగానే తింటే బాగుంటుందని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే మీ ముందు తినపోతే మళ్ళీ మీకు శ్రీవిద్య గారు తిన్నారో లేదని ఒక డౌట్ వస్తుంది. ఇదే మియా ఖలీఫా కోసం తాలేదు కదా. ఇంకా మీకోసం సో నా కోసం అయితే చాక్లెట్, అదే మియా ఖలీఫా కోసం అయితే ఫుల్ బాటిల్ రమ్ విస్కీ. లేదు తిని చూపిస్తా. మా అభిమాని తెచ్చిన చాక్లెట్ కొంచెం మంచిగా తింటా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిఖిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ.